యుద్ధం అంటేనే విధ్వంసం. గెలిచినా ఓడినా ఇరువైపులా భారీ నష్టం మిగులుతుంది. అసలు యుద్ధమే వద్దనుకునే పరిస్థితిలో ఏడాది పాటు అది కొనసాగితే ఆ నష్టాన్ని ఊహించడమే కష్టం. పైగా ఆ యుద్ధం మరిన్ని దేశాలకు విస్తరించి మూడో ప్రపంచ యుద్ధానికే దారి తీసేలా కనిపిస్తోంది. ఇజ్రాయెల్ హమాస్ తలెత్తిన ఘర్షణ యుద్ధంగా మారి ప్రపంచాన్ని భయం గుప్పిట్లోకి నెట్టేసింది. పశ్చిమాసియాని నిత్యం రగిలే అగ్నిగుండంగా మార్చేసింది. 2 ఏళ్లుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంతోనే ప్రపంచం వణికిపోతుంటే పశ్చిమాసియా ఘర్షణతో అది మరింత తీవ్రమైంది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి సోమవారంతో ఏడాది పూర్తి కావస్తోంది. అది 2023 అక్టోబర్ 7వ తేదీ. ఇజ్రాయెల్ చరిత్రలో ఒక బ్లాక్ డేగా నిలిచిపోయిన రోజు. గతంలో ఎన్నడూ లేని ఉపద్రవాన్ని ఆ దేశం చవిచూసింది. ఊహించని ఉరుములా ఇజ్రాయెల్పై హమాస్ విరుచుకుపడింది. దాదాపు 1200 మందిని చంపేసి 250 మందికి పైగా ఇజ్రాయేలీలను బందీలుగా చేసుకుంది. ఇప్పటికీ దాదాపు 100 మంది ఇంకా హమాస్ చెరలోనే బందీలుగా ఉన్నారు. వారిలో ఎంతమంది బ్రతుకున్నారో కూడా తెలియడం లేదు. హమాస్ సృష్టించిన మారణ హోమానికి ఇజ్రాయెల్ వెంటనే ప్రతీకారం తీర్చుకుంది. బాంబు దాడులతో పాలస్తీనాలోని గాజాను నేలమట్టం చేసేసింది. అనేక భవనాలు, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాలపై బాంబు దాడులతో విరుచుకుపడింది. ఈ ఏడాది కాలంలో గాజాలో 41,000 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారంటేనే ఇజ్రాయెల్ ఏ స్థాయిలో దాడులకు పాల్పడిందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని లక్షల మంది నిరాశ్రయులై తాత్కాలిక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ఆగిపోయినా గాజా మళ్లీ కోలుకోవడానికి ఎన్నేళ్లు పడుతుందో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఇజ్రాయెల్ను చావు దెబ్బతీయాలని ప్రయత్నించిన హమాస్ తానే చావు దెబ్బతిని పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇరాన్ తలదాచుకుంటోన్న తమ అధినేత ఇస్మాయిల్ హనియాను ఇజ్రాయెల్ మట్టుపెట్టడం ఆ సంస్థకు కోలుకోలేని దెబ్బగా మారింది. యుద్ధానికి ఏడాది పూర్తవుతున్నా ఇజ్రాయెల్లో అసహనం, నైరాస్యం కనిపిస్తున్నాయి. ఇంకా బందీలను విడిపించుకోలేకపోవడం, ఇటు హెజ్బల్లాతో యుద్ధం ప్రారంభం కావడం ఆ దేశాన్ని ఇబ్బందికి గురిచేస్తోంది. యుద్ధం దీర్ఘకాలం కొనసాగడంపై ఇజ్రాయేలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్తో పాటు హెజ్బొల్లా, హుతీల నుంచి క్షిపణి దాడులను ఇజ్రాయేలీలు చవిచూస్తున్నారు. ఆ దేశ ప్రజల్లో 61% మంది యుద్ధాన్ని సమర్థిస్తున్నా దాని ప్రభావంతో ఎదురయ్యే సమస్యల పట్ల వారిలో ఆందోళన నెలకొనింది. యుద్ధం ప్రారంభం నుంచి హమాస్కు ఇరాన్ మద్దతిస్తూనే వస్తోంది. అయితే ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనలేదు. హమాస్తో పాటు హెజ్బొల్లాకు, హతీలకు ఇరాన్ అండగా నిలుస్తూ వస్తోంది. కానీ ఇటీవల హెజ్బొల్లా కీలక నేతలను హతమార్చడంతో పాటు తమ భూభాగంలో కొంతమంది నేతలను ఇజ్రాయెల్ చంపడంతో స్వయంగా క్షిపణులను ప్రయోగించింది. దీంతో ఒక్కసారిగా 2 దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత మొదలై యుద్ధం కొత్త రూపం తీసుకుంది. ఇప్పుడు ఆ 2 దేశాల మధ్య యుద్ధం తీవ్రమవుతుందేమోనన్న ఆందోళన ప్రపంచ దేశాలను భయపెడుతోంది. గాజాతో పాటు లెబనాన్ సరిహద్దు, ఎర్ర సముద్రం ఇప్పుడు యుద్ధ క్షేత్రాలుగా మారాయి. అది యెమెన్, ఇరాన్ల దాకా పాకింది. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రత్యక్ష దాడులకు దిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు భగ్గుమనే అవకాశం ఉంది.